హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు అంతా? మా బాహుబలి గడ అయితే ఆగిపోయాడు. ఎందువల్ల అంటే ఆ మొద్దు కారణం వల్ల. దానివల్ల ఇదిగో టైర్కి తగిలి టైర్ విరిగిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది విరిగిపోయింది. ఇది కలిసి ఈ రెండు కలిసి ఒక దగ్గర ఉండాలి. రెండు ముక్కలు అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే మెకానిక్ వచ్చాడు. మెకానిక్ ఎవరంటే మా బ్రోయే. డబ్బులు ఖర్చు మిగులుతుందని మెకానిక్ ఖర్చు మావాడు నేర్చేసుకున్నాడు అనమాట. నేర్చుకోవడం కాదు, సాహసాలు చేస్తాడంతే. అది ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయిపోతాయి. ఈ రాడ్ ఫ్రెండ్స్ ఇదే తిప్పుద్ది టైర్కి మొత్తానికి. ఇది మా బాహుబలి గాడు. నిన్న వచ్చిన డబ్బులు మొత్తం దీనికే. 10,000 అయింది ఫ్రెండ్స్. ఈ రెండు కలిపి ఇలా ఈ షర్టు ఆడు ఇదేంటని సాఫ్ట్ హౌసింగ్ సాఫ్ట్. అది విరిగిపోయిన వచ్చిన ఆయిల్ సడన్గా చూసుకోవడం వల్ల బతికాం, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరెవరికి కూడా ఎలా చేస్తారో ఏంటో. మీకు కూడా ఉంటే మీరు కూడా రిపేర్ చేసుకోవచ్చు. మావాడు ఎక్స్పర్ట్ అన్నిట్లా. వినయ్ మాధవ్ రెడ్డి, ఎనీవన్ కాల్, ఎనీ ప్లేస్, సెల్ఫ్ రిపేర్ వచ్చి చేసిపోతాం. 0 ఛార్జెస్. అంటే అన్ని ప్రయోగాలే కదా, అందుకనే చెప్తాను. ఆఫర్ డ్రైవ్ సెట్ అంటారు. మనం ప్రో డ్రైవర్లం కాబట్టి మనకి అన్నీ తెలుస్తుంది. ఎందుకన్నా ఉన్నాయి దాంట్లోకి వేయడానికి. బుల్లెట్లు వస్తాయి బ్రో. ఆ ఈ బుల్లెట్లు అందులో లోడ్ చేయాలి. ఇక్కడ ఉన్న బుల్లెట్లు 8 బుల్లెట్లే ఉంటాయి, ఎక్కువ ఉండవు. దాని తర్వాత ఇది అడ్డు పెట్టాలన్నమాట. సీల్ అడ్డు పెట్టి కాల్చాలి. వీల్ కిట్, ప్యాకింగ్ అయితే నీట్గా ఇచ్చారు. బాగుంది ప్యాకింగ్. అయినంత గట్టి మెటీరియల్కి ఏం కాదు కదా. అదేంటి, అది అన్బాక్సింగ్ మొత్తానికి. వీల్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేసాం. మరిసిపోతుంది కదా. ఇలా ఉండాల్సింది ఇలా తయారవుద్ది. అరిగి అరగలేదు అదే అంటే కలర్ వల్ల కనబడుతుంది. ఎంత ఇచ్చారు? మా అన్నీ వచ్చే లోపల కాలికుండా ఎందుకని బోల్ట్ అన్నీ క్లీన్ చేశాను. డ్రైవ్ అది రాడ్. ఈ చక్రం వచ్చి ఈ మూడింటిని తిప్పుద్ది. అది అటువైపు ఉంటుంది. ఇక్కడ లోపలికి రాడ్ ఇలా వెళ్ళిపోద్ది. హౌసింగ్ అనుకుంటా, సెంటరింగ్ రాడ్.
ఇది దీనికి ఆనుకొని ఉంటుంది. దీని లోపల పాటలో ఆయిల్ సీల్ ఇవే. అన్నీ వచ్చేస్తుంటాడు. మనం చాయ్ క్లీన్ చేద్దాం. అది 3500 అది 3500. మా అమ్మ తీసిన గంధమట తాత పుట్టలకి సరిపోయిందంట. ఇంకా మనవాడు చేసే పని అలాగున్నది. మరి ముద్ద ఆ ముద్ద చేసింది అక్కడ ఉండి మనం చూసుకోవాలి కదా. అటే ఫ్లాగుతున్నాను నేను అయితే ఇలా అనుకున్నాను. ఇప్పుడు పొట్టి దిగుతాడు. ఇంకోటి కరాట్ డిజైన్ చేయడాలు వాడు ఎలా చెప్తే ఎలా వేగం ఉంటుంది, ఎలా తప్పి చేస్తారు. కాకపోతే తీసేయలేరు వాళ్ళు మొత్తం సాఫ్ట్వేర్ మీద చెప్తారని. కాకపోతే వాళ్ళు ప్రాక్టికల్స్లో చూసే పట్టదు. మేజర్ నేర్చుకుంటారు. వాళ్ళు ఇలాంటి వరకు వచ్చారు మొత్తం ఎలా చెప్తారు, బీటింగ్ కరెక్ట్గా చెప్తారు. బండి వేగంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఆయిల్ రాకుండా ఇంకా కాసేస్తుంది అనమాట ఇది. ట్యూబ్లెస్ టైర్ అంటే నేను ఏటో అనుకున్నా. వాళ్ళ అజ్జడుకు రిమ్కి ఇలా ఏదో రాసాడు, ఎక్కిచ్చేసాడు. ట్యూబ్ లేదు, బొచ్చు లేదు అక్కడ. మరి ఎలా కాస్తుందో అర్థం అవ్వట్లేదు. ఎంత చూడు అది. ఇది కష్టతరమే కొద్దిగా. నేను కూడా చేయను. చక్రం సరే కింద పడిపోదు. ఏం కాదు. అంటే ఇలా తిప్పు బొక్కలు ఎక్కడ ఉన్నాయి దాని తిన్నాం చెట్టు. వీళ్ళు పప్పు అయిపోతాను రా నాది ఇప్పుడు తెలుసు. ఇలా పట్టుకొని తీసుకున్నాను. తిప్పు ఆపు మళ్ళీ మళ్ళీ తిప్పు 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 ఎక్కడి చేస్తాను జరగదు. మనం అలా ఆలోచించాలి. ఇంకా చివరికి టైర్ పెట్టేసుకొని బీచ్ చేసుకోవడం.
రాత్రి 7 అయింది, సాయంత్రం 7 అయింది. వర్క్ జరుగుతూనే ఉంది. అయితే మీకు డే ఎండ్ అవుతుంది, ఇంకా మాకు ఎండ్ అవ్వలేదు. రేపైతే వర్క్ ఉందండి. ఈరోజు కూడా టైం వచ్చేసరికి ఈరోజు 10:30 అయింది. 10:36, 10:40 ఇంకా. ఇప్పుడు లోడింగ్ వేస్తున్నాం ఫ్రెండ్స్.